దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికి తలవంచదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచం ఉలిక్కిపడిందన్నారు. తుమ్మలపల్లిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. భారత్ ఎవరి జోలికి వెళ్లదని, ఎవరైనా భారత్ జోలికి వస్తే భారతీయులు చూస్తూ ఊరుకోరన్నారు. పార్లమెంట్లో ప్రధాని మోదీని కలిశారు. ఏపీ టీడీపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధికి మరింత సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ విజయవాడలో పర్యటించారు సీఎం చంద్రబాబు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండా రూపకల్పనను వివరించేలా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో, అదే 3 రంగుల జెండా మన జాతీయ జెండా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్లమెంట్లో ప్రధాని మోదీని కలిశారు ఏపీ ఎంపీలు. ఇరు సభలు వాయిదా పడిన తర్వాత కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, ఇతర ఎంపీలు పీఎం ఛాంబర్ కు వెళ్లి ప్రధానిని కలిశారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీల కృషిని తెలియజేసే పుస్తకాలను ప్రధానికి అందించారు ఎంపీలు. అమరావతిలోని సెక్రటేరియట్లో అగ్నిమాపక, మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి అనిత మీటింగ్ లో పాల్గొన్నారు. బహుళ అంతస్తుల భవనాలకు ఎన్ఓసీ జారీ నిబంధనలపై ఉన్నతాధికారులతో చర్చించారు. మున్సిపల్ శాఖ తీసుకువస్తున్న సింగిల్ విండో విధానం ద్వారా అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ సేవల కోసం 2 శాఖల మధ్య ఒప్పందం చేసుకున్నారు. ఏపీ లిక్కర్ కేసులో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. 200 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ ని విజయవాడలోని ఏసీబీ కోర్టు కు సమర్పించారు సిట్ అధికారులు. నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ప్రమేయం, నగదు తరలింపు అంశాలపై ఛార్జ్ షీట్ లో ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 19 సంస్థలు, 29 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. మొత్తం 12 మంది అరెస్ట్ అయ్యారు. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. 5 కేటగిరీ బస్సుల్లో ఫ్రీ జర్నీ కల్పిస్తున్నట్లు తెలిపింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని, బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపింది.